పిచ్చుంటే అనమాట కొంతమందికి. నన్ను పాస్టర్ని చేయవా? మాలో ఉన్నారు కొంతమంది తెల్లటి బట్టలు వేసుకొని, 2 ఏళ్ళు అయింది 3 ఏళ్ళు అయింది మమ్మల్ని ఇంకా పాస్టర్లు చేయరా అని. మీరు అడిగితే మాత్రం చేయం. అడిగితే ఇంకొక సంవత్సరం లేట్ అవుతూనే ఉంటుంది. మీరు ప్రవర్తిస్తే సేవకులుగా మేము దానికి యోగ్యులను ఎంచి అభిషేకం చేస్తాం పాస్టర్గా. మమ్మల్ని చేయరా, ఇంకా చేయరా, ఎప్పుడు చేస్తారు? వచ్చే సంవత్సరం అటువంటి వచ్చే సంవత్సరం రాసి పెట్టుకోవడమే. 10 ఏళ్ళనే చేసే పని ఉండదు. ఎందుకంటే ప్రవర్తన కావాలి. విలువైన సంఘం మీలాంటి సంఘానికి పరిచయం చేసేదానికి యోగ్యులు కావాలా. ఈ తెల్లబట్టలు కాదు, యోగ్యత, క్యారెక్టర్. అందుకని రాత్రి వాళ్ళకు కూడా మేము ఇట్లాంటి క్లాసులు చెప్పి వాక్యం చెప్పి సరి చేస్తున్నాం. ఎవరి దగ్గర పోయి 10 రూపాయలు అడుక్కోకండి, దిక్కులేని వాళ్ళలాగా విశ్వాసంలో ఉండండి. సంఘం విలువైంది. విలువైన కుటుంబాలను ప్రభు మనకి అనుగ్రహించాడు. వాళ్ళకి పరిచయం చేయాలంటే మనం వాళ్ళకంటే విలువైన వాళ్ళుగా ఉండాలి. ఆ దర్శనం పొందాలి. సాధారణ మనుషులాగా ప్రవర్తించొద్దు. సాధారణ కుర్రోళ్ళు ప్రవర్తించడం మీరు ప్రవర్తిస్తే ఇక వాళ్ళకి మీకు ప్రయోజనం ఏముంది? ఒక వేర్పాటు జీవితం, ప్రత్యేకమైన జీవితం మీరు చేయాలి అని మాతో ఉన్న దైవ సేవకులకు కూడా మేము ఇలాంటి కార్యక్రమాలే నేర్పిస్తూ వస్తున్నాం. ఉండలేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యా మేము ఉండలేం బాబు, ఇది చాలా కట్టలుగా ఉంది, మాకు సెంట్రల్ జైల్లాగా ఉంది, అబ్బో ఈ పద్ధతుల్లో మేము ఉండలేమంటే వెళ్ళిపో. ఇది ఒక గవర్నమెంట్, ఇది దేవునికి స్తోత్రం. సంఘం అనేది చిరిగినటువంటి ఇస్త్రీ కాదు. సంఘం అనేది కుట్టులేని పుస్తకం కాదు. గాలిస్తే ఎగిరిపోద్ది కుట్టు లేకపోతే. ఇది కుట్టబడినట్టు బైండ్ చేయబడినటువంటి సంఘం. ప్రతిదీ నియమావళి ప్రకారమే జరుగుతుంది, జరిగించాలి. అదే దేవుడు మాకు ఇచ్చిన దర్శనం.